హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఏదైనా వంటలు కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను. కాకపోతే ఆ చిన్న రిక్వెస్ట్ అండి, నేనైతే వెజ్ వంటలే చేస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ మేము తినం కాబట్టి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళకి తెలియాలి కదా అని చెప్తున్నాను అనమాట. అంతే, వేరే విధంగా అనుకోవద్దు. ఉండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటి, మామిడికాయ చూడగానే మామిడికాయ పచ్చడో మాగాయ అనుకుంటున్నారా నేను కట్ చేసేదాన్ని బట్టి? కాదండి, మామిడికాయ పప్పు అండి. నాకైతే చాలా ఇష్టము. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ మామిడికాయని ఈ విధంగా తోలు తీసాను కదా, శుభ్రంగా కడిగి ఈ విధంగా బద్దలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ముక్కలు కట్ చేయని ఈ విధంగా చిన్న చిన్న బద్దలుగా కట్ చేసుకుంటాను. మామిడికాయ పప్పు కూడా చూపించేది అనుకుంటున్నారా? ఏం లేదండి, మీ ఇంట్లో చిన్న కుక్కర్ ఉందా అయితే ఈజీగా 10 నిమిషాల్లో మీరు పప్పు ఈ విధంగా చేసేసుకోవచ్చు. మామూలుగా అయితే కందిపప్పు ఉడికించుకొని తిరగమూత వేసి దాంట్లో మామిడికాయ ముక్కలు వేసి ఉడకబెట్టి 2 కలిపి వేయించి అవన్నీ కాకుండా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 1 కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా నీళ్లు పోసి 2-3 సార్లు కడిగి ఆ నీళ్లు పారబోసేయాలి. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ అయితే పోయాలండి. ఈ విధంగా వాటర్ పోసాను కదా, నేనైతే పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి అవి వేసాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగా వేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను కదా, దాంట్లో చిన్న మూత పెట్టేసి చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోసి ఈ పప్పు గిన్నె కూడా కుక్కర్లో పెట్టేసి ఇంకో మూత పెడదాము. ఇప్పుడు ఇంకో గిన్నెలో మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా మామిడికాయ బద్దలు, అవి వేసేసాను అనమాట. నేను చేసుకున్న కందిపప్పుకి సగం అయితే కరెక్ట్ సరిపోతుంది. పులుపుని బట్టి కూడా చూసుకొని వేసుకోండి. ఈ విధంగా బద్దలుగా కట్ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసాను కదా, ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కారాన్ని తగినట్టుగా నేనైతే 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్, ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేద్దాం అనమాట. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ పోసేసి దీన్ని కూడా ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాము. చూసారు, విడివిడిగా ఈ విధంగా పెట్టేసుకొని ఒకేసారి అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ గిన్నెని దాంట్లో పెట్టేసి దాని మీద ఇంకో మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇదిగోండి, 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు పప్పు మీద మూత పెట్టాం కదా, అది కూడా తీసేద్దాము. ఇదిగోండి, చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని ఎనుపుకోవాలన్నమాట. నేనైతే గరిటతో ఇలా ప్రెస్ చేస్తాను. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో చేసుకోండి. మనకేంటంటే కుక్కర్లో వేస్తే అవసరం ఉండదు పప్పు గుత్తితో. ఈ విధంగా గరిటే సరిపోతుంది. దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇందాక మామిడికాయ ముక్కలు అవన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, ఉప్పు కారం అది కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మీకు కారము ఉప్పు అవి చూసుకొని ఏదన్నా కావాలంటే వేసుకోండి. మామిడికాయ పప్పుకి ఏంటంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. దాంట్లో తిరగమూత వేసుకోవాలి కదా. ఇప్పుడు బాణల్లో 1 స్పూను అంటే 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసానండి. నూనె వేసి కాగిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 3 తుంపులు అయితే వేసాను అనమాట. ఇంగో కూడా వేస్తున్నాను. మీరు దీంట్లో కావాలనుకుంటే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచేసి, అంటే కచ్చాపచ్చగా దంచేసి అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయనండి, మీరు వేసేటైతే వేసుకోండి. ఇప్పుడు అన్నీ వేగినాయి కదా, ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్న పప్పు దీంట్లో వేసేసి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాం, మరీ గట్టిగా ఉంది కదా. మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చాలామంది ఏంటంటే అలా ఉడికించుకోకుండా కుక్కర్లో పెట్టాం కదా డైరెక్ట్గా తినేస్తారు, అలా అయితే బాగుండదు. మనం తిరగమూత వేసిన తర్వాత కూడా ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. కుక్కర్లో అయితే మన వర్కింగ్ ఉమెన్స్కి ఈజీ అయిపోతుందన్నమాట. ఇవ్వండి, టేస్ట్ చూసి చెప్తున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. నాకైతే ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మేము తినే కారాన్ని బట్టి కరెక్ట్గా అడ్జస్ట్ అయిందనమాట. మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.